నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి. అది ఇప్పుడు తెలంగాణ లిక్కర్ సిండికేట్కి ఏమైనా టచ్ అయ్యిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అదే కేసు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ లిక్కర్ సిండికేట్కి కూడా టచ్ అయింది అని చెప్పేసి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి సిట్టు ప్లస్ ఈడీ రెండు సైమల్టేనియస్గా విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా ఉన్నారు. ఒక 6-7 మంది కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే మొత్తం డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి, ఎవరికి అందించాలి, వీటన్నిటిలో కీలకంగా ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం కింద చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ కొన్ని లీక్స్ ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా మీడియాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే కొంతమంది అప్రూవర్గా మారారు, మొత్తం వివరాలు చెప్పేశారు అని చెప్పి తెలుస్తుంది. సరే, దీంట్లో కొత్త కోణం ఏంటంటే ఇప్పటివరకు వినిపించినటువంటి పేర్లు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్లో అనేది వినిపిస్తుంది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి అనగానే యాక్చువల్గా మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారనేది వచ్చింది. మిథున్ రెడ్డి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాజీ మంత్రి, మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీ, గతంలో కూడా ఎంపీగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు. మరి ఈ లిక్కర్ స్కామ్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో మిథున్ రెడ్డి వ్యవహారం ఉంది అని చెప్పి తొలి రోజుల్లోనే సిట్టు అనుమానించింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాబట్టిందని చెప్పేసి గత 24 గంటల నుంచి బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దాదాపు 250 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి తరలిస్తూ దొరికాయి. ఇదంతా కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కన్సర్న్లోనే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవి అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, అది నిజమా అబద్ధం అనేది సిట్టు చెప్పాలి. సిట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి విచారణ అధికారులు వచ్చి చెప్తేనే శంఖంలో పోస్తే కానీ తీర్థం అయినట్టు, వాళ్ళు చెప్తే కానీ మనం నమ్మడానికి లేదు. కాకపోతే వస్తున్నటువంటి లీక్స్ దాని ప్రకారం, వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ప్రకారం ఈయన ప్రమేయం కూడా ఉంది అని చెప్పి వస్తుంది. మరి ఇది గాసిప్ అనుకోవాలా, లేదంటే దీంట్లో ఏదో ఖచ్చితంగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని చెప్పి భావించాలా అని అంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి, ప్రధానంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్కి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, వాళ్ళకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటే కనుక ఈయన ప్రమేయం ఉంటుందా లిక్కర్ స్కామ్లో, ఉండదా అనే దాని మీద ఒక అభిప్రాయానికి రావచ్చు. 2023 ఎన్నికలకు ముందు లేదా 2019 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణలో, వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపేలా, ప్రభావితం చేసేలా ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు అనేక అంశాలను ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేశారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక టాక్. ఎలక్షన్ సమయంలో ఆల్రెడీ వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏదో ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అసలు మొత్తం డబ్బులు పంపిణీ కూడా ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని 3వ సారి గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డారు అనేది కూడా వినిపిస్తుంది. ఆ సమయంలోనే మీకు డబ్బు కంటైనర్లు కొన్ని వెళ్తున్నాయనేది ఎలక్షన్ ముందు వచ్చినటువంటి టాక్. డబ్బులతో వెళ్తాయి, అవేదో మిలిటరీ అని చెప్పి కొంతమంది, లేదు ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్పారు. అప్పుడు మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు, అవి గన్స్ అని చెప్పి మభ్యపెట్టారు. ఆ తర్వాత ఏమైంది, కొన్ని కంటైనర్లు అటు వెళ్తున్నాయి కడప హైవే మీద కానీ అంటే అప్పుడేమన్నారు, ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంట్ అదంతా కూడా, సో దీన్ని డిస్క్లోజ్ చేయడానికి లేదని చెప్పాను. అప్పుడు పోలీసు బోర్డులు పెట్టుకొని కొన్ని కంటైనర్లు వెళ్ళాయి ఎలక్షన్ ముందు.
24 ఎలక్షన్ ముందు, 23 అసెంబ్లీ ఎలక్షన్ ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ముందు, 24 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా అదే జరిగినాయి. 2 సార్లు కంటైనర్లు తారసపడ్డాయి. అప్పుడు పోలీసులను అడిగితే జర్నలిస్టులు వాళ్ళు ఏం చెప్పారు, అది పోలీసు బోర్డు పెట్టుకుని వెళ్తున్నాయి ఆ వెహికల్స్. ఆర్బీఐ అమౌంట్ అయితే కనుక పోలీస్ వెహికల్స్ అని బోర్డు పెట్టుకోవు. సో దాని మీద రకరకాల రాద్ధాంతం జరిగింది. అప్పుడు ఈ డబ్బులు కంటైనర్లో పంపిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిక్కర్ డబ్బులను తరలిస్తున్నారు, ఇలా రకరకాలుగా వినిపించినాయి. అప్పుడు చెక్ చేయలేదా సార్? అంటే చెక్ చేయడానికి అది ఆర్బీఐకి సంబంధించిన సొమ్ము అని చెప్తున్నారు కదా పోలీసులు, ఇంకెక్కడ చెక్ చేస్తారు? అంతకుముందు దొరికినటువంటివేమో మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు అవి అని చెప్పారు. ఇంకెక్కడ చెక్ చేస్తారు? పోలీసులు ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా చెక్ చేసేది ఎక్కడ, ఎవరు చేస్తారు? కాకపోతే జర్నలిస్టులు ఆ మీడియాలో న్యూస్ ఇచ్చారు కానీ ఫోటోలు తీసి, అది తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు పంపించారు. ఏది ఆ న్యూస్ ఇచ్చిన వాళ్ళకి కూడా నోటీసులు పంపించి రిప్లై తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజున మొత్తం అసలు న్యూస్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద న్యూస్ ఇచ్చేటువంటి మీడియా సంస్థ లేదు. 1 ఉన్నా కానీ వాళ్ళేదో మొక్కుబడిగా ఇచ్చేవాళ్ళు తప్పితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ కానీ తెలంగాణకు సంబంధించిన న్యూస్ కానీ రాలా ఎక్కడ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందన్నా అయితే కొద్దిగా ఏదో 1-2 మీడియాలు బలంగానే చూపించాయి. తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఒక్కటి కూడా బయటకు రాలా. కారణం ఏంటంటే మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆ రోజున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాదని చెప్పి మీడియా న్యూస్ ఇస్తే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. అందుకని ఎవరు న్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు. అలానే ఆ రోజు కంటైనర్లు బయటపడితే ఫోటోలు తీసి వీడియోలు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధమయ్యారు. దాంతో అది సెటరేట్ అయిపోయింది. అది ఏమైపోయినాయి ఆ కంటైనర్ ఎవరికి తెలియదు. సరే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గవర్నమెంట్ మారిన తర్వాత విచారణ సాగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు వీళ్ళ పేరు వచ్చింది. మరి వీళ్ళు ఎలక్షన్లో ఇక్కడ ఉండి చేశారు కాబట్టి మరి అక్కడ ఉండేటువంటి లిక్కర్ డబ్బుకి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా చూసేవాళ్ళు తెలుసుకోవాలి. ఇక నా లిక్కర్ సిండికేట్, ఇప్పుడు లిక్కర్ సౌత్ సిండికేట్కి లీడర్గా కవిత గారు ఉన్నారనేది ఆ రోజున ఈడీ తేల్చింది. మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా ఆవిడ ఉన్నారని చెప్పి అనుమానిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లిక్కర్ సిండికేట్ దాంట్లో ఉండొచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ సాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి మూలాలు కనిపిస్తున్నాయి దీంట్లో, సాయిరెడ్డి గారికి. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. తర్వాత శరత్ చంద్రారెడ్డి, సాయిరెడ్డి గారి బంధువు శరత్ చంద్రారెడ్డి గారి యొక్క ప్రమేయం ఉంది, ఆయన అప్రూవ్గా మారాడు. తర్వాత ఒక ఆడిటరు, ఆయన ప్రమేయం ఉంది, ఆయన కవిత గారికి దగ్గర ఆడిటర్ ఆయన కూడా. సో కాబట్టి వీళ్ళ యొక్క సంబంధాలను చూస్తే కనుక ఈ తెలంగాణలో ఉండే లిక్కర్ సిండికేట్, సౌత్ సిండికేట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు కూడా లింకప్ అయి ఉన్నారనేది అనుమానించడంలో ఏమాత్రం అభ్యంతరం ఉండకపోవచ్చు ఎవరికి కూడా. ఇప్పుడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వస్తుంది. పేరు ఆయన అక్కడే చెబుతున్నారు. ఆయన ఎక్కడ తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయనే చెప్తున్నాడు, ఈతను హస్తం ఉంది, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నారు, దాదాపు 250 కోట్ల రూపాయలు పైగా ఈయన స్కామ్ ఉంది దాంట్లో అని చెప్పి ఆయన కూడా చెబుతున్నారు. సో కాబట్టి అక్కడ తిరుపతి ఎమ్మెల్యే, సరే వాళ్ళిద్దరు చంద్రగిరి పోటీ చేశారు, చంద్రగిరి ఎమ్మెల్యే చెప్తున్నారు, తిరుపతి కాదు చంద్రగిరి ఎమ్మెల్యే చెప్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చాలా క్లియర్గా చెప్తున్నారు, చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఈయన ఏంటి అనేది కూడా చెప్తూ ఈయన అరెస్ట్ ఖాయము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ సిండికేట్కి సంబంధించి అక్కడ తెలంగాణలో సిండికేట్ కానీ అక్కడ లిక్కర్ స్కామ్ కానీ వీటన్నిటికీ మధ్యలో లింక్ లేదని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ అప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు వేరు కాదు, ఒకటే, పేర్లు మార్పు అంతే. బట్ వాళ్ళు రాజకీయంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్ళారు కల్లగొండ ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ. సో కాబట్టి లిక్కర్ స్కామ్కి ఇక్కడ లిక్కర్ సిండికేట్కి లింక్ ఖచ్చితంగా ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చింది బయటికి. సో అది ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయడానికి కావాలని కుట్రపడుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. మీకు ఒకవేళ అరెస్ట్ చేయాలని సరదాగా ఉంటే నేనే వచ్చి లొంగిపోతాను అని చెప్పి కూడా అంటున్నాడు ఆయన. సో సరదాగా ఎందుకు ఉంటుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులకు సరదా ఎందుకు ఉంటుంది, ఈ ప్రభుత్వానికి సరదాగా ఎందుకు ఉంటుంది? ఆయనేమో మీరు సరదాగా ఉంటే నన్ను అరెస్ట్ చేయాలని నేనే వచ్చి లొంగిపోతానని ఆయన చెప్తున్నారు. సో
ఇది కొత్తగా బయటకు వచ్చినటువంటి అంశం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉందని అంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా డబ్బు ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ రావాల్సింది, ఇంకా ఫర్దర్గా రావాలి. 10వ తారీఖు దాకా జైల్లోనే వాళ్ళు ఉంచారు. ఆల్రెడీ జ్యుడిషియల్ విచారణకి తీసుకొని కొంత సమాచారం రాబట్టారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే కొత్త కోణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అప్డేట్ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద హైలైట్గా నిలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.